రైట్. ఇప్పుడు ఈ కర్మల్ని తొలగించుకోవడానికి కానీ మొత్తానికి ఎరేజ్ చేసుకునే సౌకర్యం ఏమైనా ఉందా? అంటే టెంపుల్కి వెళ్తే తగ్గిపోతుంది ఇట్లా? అర్థం ఉత్తమ చెట. టెంపుల్కి వెళ్తే తగ్గేది ఉంటే రాముడు అనుభవించాడు, ఓకే, శ్రీకృష్ణుడు అనుభవించాడు, సీతమ్మ అనుభవించదు. భూమి మీద ఉన్న మనకు అన్ని శాస్త్రాలు ఎవ్వరు ప్రారంధాన్ని తప్పించుకున్నట్టు లేదు. ఓకే, కానీ టెక్నాలజీ మారింది కదా. సో అప్పుడున్న యుగం వేరు, ఇప్పుడున్న యుగం వేరు. సో ఇప్పుడు అప్డేట్ అయినాం, కాలం మారుతుంది కాబట్టి ప్రకృతి నీకు అవకాశం ఇస్తుంది. ప్రకృతి నీకు అవకాశం ఇచ్చినప్పుడు గుర్తించగలగాలి. ఇప్పుడు నేను మా అబ్బాయి అనిపోయే ముందు ఒక ఫకీర్ వచ్చి 20 రోజుల పాటు మీ అబ్బాయిని గడప దాటని అని చెప్పిండు. నిజమా? మన లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన కదా సార్. సో ఇప్పుడు నాకు ప్రకృతి అవకాశం ఇచ్చిందా లేదా? నేను గుర్తించగలిగితే నేను బయటపడదు. సో నేను గుర్తించలేకపోయా. ప్రకృతి నీకు జరగబోయే ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ గుర్తించగలిగితే కర్మను తప్పించుకుంటావు. తప్పించుకునే ఛాన్స్ ఉన్నది. అది నువ్వు ఎరుక కలిగిన వ్యక్తి అయితేనే. కోటీశ్వరుడిగా పుట్టాలన్నా, భిక్షగాడిగా పుట్టాలన్నా కూడా అది పాత కర్మల ప్యాకేజీలేనా ఇవన్నీ? 100% ప్యాకేజీ. మొత్తం కర్మానుసారమే జీవితం సార్. ఓకే, రైట్. యాక్చువల్గా ఇంతకుముందు మీరు అన్నారు కదా, భగవద్గీతలోనే చెప్పింది గత జన్మ కర్మల వల్లనే ఇప్పుడు వస్తుంది అని చెప్పారు కదా. గత జన్మలు అంటే ఎప్పుడు మొదలైతే గురుగారు? ఆ గత జన్మ అంటే మొదటి జన్మ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏ జన్మలో ఉన్నాం అనేది తెలియదు. సో ఇవన్నీ సత్యం అర్థమైతే మనిషి భూమి మీద బతకడు, అంతే కదా సార్. ఇప్పుడు ఇంకా ఇంతకుముందు లైఫ్లో నేను ఎట్లా పుట్టినో తెలియదు కదా. సో నేను అక్కడ దొంగగా పుట్టినో లేకపోతే ఎంతో మందిని మోసం చేసిన అవన్నీ గుర్తుకొస్తే నేను తట్టుకోను కదా. సో అందుకనే ప్రకృతి మరపిచ్చి నేను కర్మ, ఇట్స్ ఎ బిగ్ గేమ్ సార్ ఇది. అయితే ఇది చాలా మందికి ఆధ్యాత్మిక వ్యక్తులకు తెలియని రహస్యం ఏంటంటే మొట్టమొదటి జన్మ ఎట్లా నిర్దేశించబడ్డది అని ఉంటుంది. సో ఇది ఎవరు చెప్పలేదు. కానీ నేను కొంతమంది గురువులను అడిగినప్పుడు ఏమవుతుందంటే ప్రాథమిక జన్మ మనం అంటే డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఆది మానవు నుంచి మొదలైంది అంటారు కదా. సో అక్కడ ఏమైందంటే మనం ఆఫ్రికన్ కంట్రీలో అట్లా జన్మ తీసుకోవడం జరుగుతుంది కొంతమంది చెప్పారు. సో దీనికి ప్రమాణం అనేది ఏమి ఉండదు. కాకపోతే నేను మెడిటేషన్ ద్వారా నేను సత్యం తెలుసుకున్న రహస్యం ఏంటంటే ఇది దీనికి ప్రమాణం ఉండదు. అంటే మీరు అవగాహన చేసుకోవాలి, జ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు సార్, 2nd క్లాస్ నుంచి వచ్చిన తర్వాత ఆ స్కూల్లో ఉన్న వ్యవస్థ ఇంకా టైం టేబుల్ ఉంది కదా, ఎన్ని బుక్స్ ఉంటాయో అన్ని టైం టేబుల్ ప్రకారం నడుస్తాయి. కానీ ఒక నర్సరీ అబ్బాయికి ఏముంటుంది సార్, టైం టేబుల్ వర్తించదు. సో సర్వే ప్రకారం ముందుకెళ్తుంది. ఎల్కేజీ ప్రకారం ఆయనకి ఏముంటుంది అభ్యాసం. సో ఆ నర్సరీ జన్మ ఎట్లా తీసుకొని ఆ టైం టేబుల్కి అతీతంగా ఒక్కరే సార్ ఉంటారా లేదా, ఒకరే టీచర్ తన సర్వే నెక్స్ట్ ఇయర్కి ఏదైతే అవసరమో అది అందించే విధంగా ఆ ప్రాథమిక విద్యా వ్యవస్థ ఉంటుంది. సో స్కూల్కున్న ఆ మిగతా వ్యవస్థ ఉన్నది లేదని కాదు, టైం టేబుల్ ఉంది. కానీ ఈ అబ్బాయికి అప్లికేబుల్ అవుతుందా? కావట్లా. సో ప్రాథమిక జన్మలో మనము సర్వే కోసమే వస్తాము. సో కర్మలు అంటే అప్పుడే. సో ఇక్కడ నర్సరీ అనేది ఒక ఎట్లా జరుగుతుందో ప్రాథమిక జన్మ పుట్టడము, సర్వే కోసం రావడము, జన్మ తీసుకోవడము ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇది చక్రంలో ఒక భాగం. ఇది ఇంకొకటి సార్ నాకు సడన్ గుర్తొచ్చింది. ఇప్పుడు మనం ప్రకృతి కుట్ర పడుతుంది అన్నారు కదా, ఏదన్నా ఒక కర్మ జరగాలి అంటే కుట్ర పన్నడం అంటే నీకు కర్మ ఫలాన్ని అందించడానికి. అదే ఒక కర్మ ఫలాన్ని నేను కుట్ర అంటున్నా సార్, డిజైన్ చేస్తా డిజైన్ అనుకున్నాం. రైట్. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ మన ఇంటర్వ్యూ జరగాలి, రైట్. జరగడం కోసం మీరు ఎక్కడి నుంచో ఉప్పల్ నుంచి, నారపల్లి నుంచి మీరు వచ్చారు, మణికొండ నుంచి నేను వచ్చాను, యూసుఫ్గూడ్ నుంచి ఆయన వచ్చాడు, సికింద్రాబాద్ నుంచి ఈయన వచ్చి ఇంతమంది కలిసి లైట్లు ఇవన్నీ వ్యవస్థ రెడీ చేస్తే ఇక్కడ ఇంటర్వ్యూ జరిగింది, రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరిని తప్పించాం అనుకోండి, వాళ్ళిద్దరు రాలేదు. సో ఈ కర్మ జరగదుగా, వాళ్ళని రప్పిస్తుందిగా. ప్రోగ్రామ్ నిర్ణయించే ముందు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందిగా, వాళ్ళకి ఏం జరగదు. ఓకే. ఇది జరిగేది ఉంటే అందరి ప్రిపేర్ చేసి పెడుతుంది. లేకపోతే మనం తప్పియలేమా? అంటే ఉదాహరణకు తప్పించలేము, ఎరుక ఉండదు కదా మనకు. ఉండదా? ఎరుక ప్రకృతి సిగ్నల్ ఇస్తుంది అన్నారుగా, మనకు గుర్తించలే. గుర్తించే విషయం చెప్పండి కొంచెం. ఎట్లా ఎరుకను పెంచుకోవాలి. ఎట్లా ఎరుకను పెంచుకోవాలంటే సాధన ద్వారా సార్. సాధన ద్వారా, మెడిటేషన్ ద్వారా ఎరుక పెరుగుతుంది.
దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి సార్. అవి మనం డీప్గా సాధన చేయాల్సి ఉంటుంది. సాధన ఏదో 2 నెలలు 3 నెలలు చేసి కాదు. ఇప్పుడు నేను మీకు ఎరుకలు పెంచుకోవడానికి ఒక చిన్న 2 మినిట్స్ ప్రయోగం చేస్తా. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, రాత్రి నిద్రపోతున్నారు. నిద్రపోయినట్టు మీకు తెలుస్తుందా? నిద్రపోయినప్పుడు ఎప్పుడు తెలుస్తుంది? పొద్దున నిద్ర మేలుకున్న తర్వాత నేను నిద్ర లేచిన అని మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మాయా ప్రపంచంలో మనం మాయలో ఉన్నాం కాబట్టి, మనసు అనే మత్తులో ఉన్నాం కాబట్టి, ఈ మనసు అనే మత్తులో నుంచి బయటకు వచ్చినప్పుడే నేను ఇన్ని రోజులు మాయలో ఉన్నాను అర్థమవుతుంది. ఓకే, మేలుకున్న తర్వాత మీకు ఎప్పుడు అర్థమవుతుందో, ఈ మత్తులో నుంచి అంటే ఈ మనసును దాటిపోయిన తర్వాత నేను ఇన్ని రోజులు నా జీవితం గందరగోళం చేసుకున్నాను మీకు అర్థమవుతుంది. అదే మాయను దాటడం. ఓకే, సో దీనికి నేను మీకు ఒక చిన్న టెక్నిక్ చేపిస్తాను. ఓకేనా సార్? ఇప్పుడు మీరు నాకు కనబడుతున్నారు, నేను మీకు కనబడుతున్నా. మీరు నన్ను చూస్తున్నారు కదా సార్. మీరు నన్ను చూసినప్పుడు నేను కూడా మిమ్మల్ని చూస్తున్నా కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒక అద్దం ముందు ఉన్నప్పుడు మీ అద్దం ప్రతిబింబం ఉందా, ఇప్పుడు మీరు అద్దం ప్రతిబింబాన్ని ఉల్టా చూడాలి. ఓకే, ఇప్పుడు మీరు అద్దంలో చూసుకొని మీరు అలంకరించుకుంటారు. అట్లా కాకుండా ప్రతిబింబంలో ఉన్న ఆ ప్రతిబింబం మిమ్మల్ని చూడాలి ఉల్టా, జస్ట్ మీ భావనతోటి. మీరు ఎదుటి పోయి మిమ్మల్ని చూడండి మీ అద్దం ముందు, గమనించండి. లేదు సార్, చూడండి, గమనించండి. చూస్తే ఏమైతుంది, మీరు అపోజిషన్ వెళ్ళిపోయి గమనిస్తారు కదా. ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా ఇది ఒక స్టెప్. రెండోది, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నా. ఈ రెండింటి నుంచి మీరు బయట ఉండి గమనించండి ఒకసారి మీ భావనలో. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు కూడా నన్ను చూస్తున్నారు. ఇప్పుడు నేను బయట ఉండి గమనిస్తున్నా మిమ్మల్ని. మూడో కెమెరా. మీరు బయటకు వచ్చి గమనించండి, జస్ట్ మీ భావన చూస్తున్నా. మీరు నన్ను చూసినప్పుడు నేను కూడా మిమ్మల్ని చూస్తున్నా. ఈ దృశ్యాన్ని కూడా చూడండి. మీరు చూసినప్పుడు ఏమైండ్రు? మీ మైండ్ పనిచేస్తలే సార్. మీ మైండ్ ఎక్కడ ఉంది? మీ కాన్సెప్ట్ మీరు ఎక్కడ మీ చూడడం ఎక్కడ ఉంది? బయట ఉంది, అక్కడ నుంచి చూస్తున్నా. సో ఇక్కడ మైండ్ ఆగిపోయిందా లేదా? సో అది పనిచేస్తుంది. మీరు చూడడంలో నిమగ్నమై ఉన్నారు. వేరే ఏం లేదు. అది పెంచుకోవాలి, సాధన ద్వారా పెంచుకోవాలి. ఇది ఒక స్టెప్. అది చూస్తున్నా కూడా ఇక్కడ మన పనులు మన నార్మల్గా జరిగేలాగా తయారు చేసుకోవాలి. మొత్తం శరీరానికి విడివడి ఉండే స్థాయికి రావాలి, శరీరానికి అతీతంగా ఉండే స్థాయి రావాలి. అప్పుడు మనకు ఎరుక పెరుగుతుంది. దాన్నే మూడో నేత్రం అంటారేమో. అది వేరే సార్. మనకు జ్ఞానం అంటే నీకు ప్రతి విషయం పట్ల అది సమాధి స్టేజ్ లో వస్తుంది సార్. సమాధిలో స్టెప్స్ ఉంటాయి. సమాధిలో పెరిగినప్పుడు నీ ప్రతి ఆన్సర్ కు నీకు జ్ఞానం వికసిస్తూ ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనకు చక్రాలు అంటాం కదా సార్, ఇది సహస్రార స్థితి అంటాం. సహస్రార స్థితి అంటే 1000 కమల దళముతో కూడుకున్న స్థితి. అది అంటే ఒక కమలం పువ్వు ఉంటాయి కదా సార్, పువ్వుకి ఒక్కొక్క రేకు ఉంటుందా లేదా? రేకు ఉంటాయి కదా సార్. మనము ఎప్పుడైతే ఈ చక్రా స్టేజ్ దాటి మనిషి జ్ఞానోదయం పొందే స్టేజ్కి వచ్చినప్పుడు, ఇది బుద్ధుని స్టేజ్ అంటాం. ఇది వచ్చినప్పుడు మన మైండ్లో ఉన్న 1000 సహస్రారం అంటే 1000 పువ్వులో ఎన్ని రేకులు ఉంటాయో మన మైండ్లో అన్ని సహస్రార స్థితి. ఆ ఒక్క రేకు విచ్చుకుంటే ఈ సౌర కుటుంబంలో ఉన్న జ్ఞానం అంతా నీ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. అట్లా అన్ని రేకులు విచ్చుకున్నప్పుడు నువ్వు బుద్ధత్వం స్థితికి చేరుకుంటావు. ఈ విశ్వంలో ఉన్న జ్ఞానం అంతా నీ మైండ్ స్టోరేజ్ చేసుకుంటుంది. అప్పుడు నీకు మొత్తం ఈ విశ్వమే నువ్వు అయిపోతావు. ఓకే సార్, అంటే ఇప్పుడు మన చేతులు ఏం లేనట్టే ఉంటుంది సార్. ఈ క్షణం మన చేతులు ఉంటుంది అంతే. అంత ప్రకృతి ఆధీనం, ప్రకృతి కుట్ర, లేదంటే కర్మ సిద్ధాంతం ప్రకారమే తప్ప ఇక మనకంటే ఏం లేదు సార్. కీలు బొమ్మలం మనం, అంతే. తోలు బొమ్మలు అంటారు కదా సార్, తోలు బొమ్మల ఆట. ఓకే, ఇప్పుడు జ్యోతిష్యం ఉంది, అది కూడా కర్మల భాగమే అన్నారు. కర్మల భాగం అంటే జ్యోతిష్యం అంటే ఇప్పుడు మనం ప్రారంధం అంటాం కదా, స్పిరిచువాలిటీలో ఏమో ప్రారంధం అంటాము. జ్యోతిష్యం ఏంటంటే ఈ జన్మలో తెచ్చుకున్న ప్రారంధ కర్మ, ఈ లైఫ్లో నువ్వు ఎవరెవరితో జీవించాలి, ఏ టైంలో పుణ్యం ఉన్నది, ఏ టైంలో బ్యాడ్ ఉన్నది అనేది చెప్తుంది. అది పర్ఫెక్ట్ చెప్పేవాళ్ళు సార్. ఇప్పుడున్న జ్యోతిష్యులు సమయాన్ని అంటే నీ టైం చెప్తారు కానీ స్పష్టంగా అంటే చెప్పేవాళ్ళు కర్మను వాళ్ళు మారుస్తారా? కర్మను మార్చరు, నీ సమయాన్ని విశ్లేషిస్తారు. వాళ్ళు పరిహారాలు చేస్తారు కానీ కర్మను మారుస్తారు. పరిహారం అంటే సార్ తిరిగి అనుభవించడం, పరిహారము తిరిగి నేను చెల్లించడం, రుణం చెల్లించడం, అంతే.
మరి దాన ధర్మాలు అనేది ఇప్పుడు నేను దాన ధర్మాలు చేయి, నువ్వులు దానం చేయి వాళ్ళే అంట. సో దానం చేయడం వల్ల ఏమైందంటే నువ్వు కొత్త ఫలితాన్ని సృష్టించినప్పుడు ఆ ఫలితం నీ జీవితంలోకి వస్తుంది. అంటే నువ్వు కొత్త కర్మను సృష్టించినప్పుడు ఆ ఫలితం వచ్చినప్పుడు ఈ కర్మ ఇప్పుడు మీద 1,00,000 రూపాయలు అప్పున్నది సార్, మీకు 10 లక్షలు వచ్చింది అనుకో, బాధ అనిపించేది. కొత్త కర్మను సృష్టించినప్పుడు కొత్త ఫలితాన్ని మీ జీవితంలోకి రప్పించుకుంటారు మీరు. దీన్నే మనం పరిహారం అంటాం. పరిహారం అంటే తిరిగి చెల్లించడం. ఆ కర్మను తిరిగి అనుభవిస్తేనే దాని పరిహారం అంటాం. అంటే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల మీ ఈ జర్నీ ఏదైతే ఉందో, ఏది మన కర్మ సిద్ధాంతం జర్నీలో ప్రకృతి ఇట్లా చేసిన అరేంజ్మెంట్స్ గురించి ఏమైనా చెప్పగలరా? ఒకటి రెండు సార్. కనపడని ప్రపంచాన్ని దాన్ని మనము తీసుకురాలేము సార్, చెప్పలేము. కాకపోతే ప్రపంచంలో జరుగుతున్న దాన్ని ప్రమాణంగా ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లేట్లో భోజనం చేస్తున్నా, నా బాధ్యత ఏంది? ఒక రైస్ స్టోర్కి వెళ్ళి ఒక రైస్ కొనుక్కొచ్చుకొని భోజనం చేస్తున్నా. నాకు నా కుటుంబానికి రైతు కొనుక్కొచ్చిందే తెలుసు, కానీ అక్కడికి రావడానికి వెనకాల రైతు ఉన్నారు, రైతు కూలి ఉన్నారు, భూమి ఉన్నది, రైస్ మిల్లర్లు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది, ఎన్నో వ్యవస్థ ఉందా లేదా? అదంతా లేకుండా ఇది నా ముందుకు వచ్చిందా? సో మన ద్వారా ఒక వ్యవస్థ రావడానికి నీ వెనకాల అంత డైమెన్షన్ ఉంటుంది. ఇది మనం అవగాహనతోటి అర్థం చేసుకోవాలి. అంటే కాదు సార్, ఇట్లా ప్రకృతి చేసిన కుట్రలో అంటే మీ ఎరుకలో మీ లైఫ్ ఒకటి, మీ లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్. నిజానికి ప్రకృతి చేసిన డిజైన్ అంటే మీరు డిజైన్ చేయడం, ఆశ్రమం అదే అవన్నీ ఫౌండేషన్ స్థాపించడం, ఇవన్నీ కూడా. సో నేను ఫౌండేషన్ అనుకోలే, నా లైఫ్ ఉద్యోగం మానేసి లైఫ్ సెట్ అయిపోతా, నేను ఫైనాన్షియల్ ఫ్రీ అయిపోతా అని అనుకుని ఉన్న కర్మ చేసిన కర్మకు సేవా రూపంలో వస్తాను. ఇట్లా జరిగినాయి తెలుసు, కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం వచ్చింది సార్. అద్భుతమైన ఫలితం వచ్చింది. సో నేను ఒక ఫౌండేషన్ పెట్టడం కాకుండా ఆ ఫౌండేషన్ ఇనాగ్రేషన్ కూడా ఒక 130 మంది సాధువులను హైదరాబాద్ రప్పియడం అంటే అంత ఈజీ కాదు. మనం పిలిస్తే రారు. ఒకటి ప్రకృతి నాకు ఆ సిస్టాన్ని డిజైన్ చేసి పెట్టింది కదా. సో ప్రకృతి తలుసుకోకుండా నేను అనే వ్యక్తి గుండు సున్నా. ఇప్పుడు నేను మామూలుగా కండక్టర్గా ఉద్యోగం చేసి ఉన్నా సార్. నా దగ్గర అంత డబ్బు లేదు, నాకు ఆ సమకూర్చే వ్యక్తులు లేరు. అసలు ఆ టైంలో మీరు ఊహిస్తే ఏ జీరో లాగా కనబడతాం. అసలు నేను ఇది అనుకుంటే ఊళ్ళో ఒక గృహంలో పూజ చేయాలనుకుంటేనే 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అదే కదా, ఈ 1,00,000 రూపాయలు నేను ఏడదేవాలనుకుంటాం. అంతే కదా సార్. సో అంత పెద్ద ఈవెంట్ అంతమందికి సమకూర్చడం ఇది నా వల్ల కాదు. నేను టోటల్ గుండుసున్నా. ఆ రోజు 10,000 మందికి భోజనాలు పెట్టుంటారే, ఒక 5-6 వేల మందికి వచ్చారు సార్. సో నేను గుండుసున్నా. మరి గుండుసున్నా ప్రకృతి అంత డిజైన్ లేకపోతే నేను ఎట్లా జరుగుతా సార్? సో వెనకాల ప్రకృతి అనేది నీకు అన్ని సమకూర్చి పెడుతుంది.